క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది. 8వ వచనం చదువుతున్నాను. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడమనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకొనిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడని నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. సాధారణంగా మనుషులు పలికే మాటలతో ధైర్యంగా ఉండండి అని చెప్పినంత మాత్రాన ఎదుటి వ్యక్తికి ధైర్యం కలగదు. ధైర్యంగా ఉండేదానికి ఒక బలమైనటువంటి కారణం దొరకాలి. దేవుడు యాకోబుని పిలుస్తున్న పిలుపు చూడండి. నేను ఏర్పరచుకున్న యాకోబు అంటున్నాడు. అలాగే నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని పిలుస్తున్నాడు. అవును, తాను యాకోబును ఉపేక్షింపక ఏర్పరచుకున్నాడు. 135వ కీర్తనలో కూడా అంటాడు 4వ వచనంలో, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునేను, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకునేను. ఆయన యాకోబును సృజించినవాడు, ఇజ్రాయేలును నిర్మించినవాడు, పేరు పెట్టి పిలిచి తన సొత్తుగా మలిచి ఉన్నాడు. నేను నిన్ను పిలిచాను, నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను నిర్మించాను అని చెబుతున్నప్పుడు ఒక అష్యూరెన్స్, ఒక వాగ్దానము కనబడుతుంది, ధైర్యపరుస్తున్నాడు. అదే సమయంలో ఒక హెచ్చరిక కూడా మనం గ్రహించగలగాలి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయంలో 15వ వచనంలో అంటాడు, అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకునేను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి అని. మనము ఎవరము దేవుని ఏర్పాట్లో ఏమై ఉన్నామో ఆ గ్రహింపు కేవలం ధైర్యం మాత్రమే కాదు, కానీ అదే సమయంలో ఒక దైవికమైనటువంటి భయాన్ని కూడా పుట్టిస్తుంది. యాకోబుతో దేవుడు పదే చెబుతున్న మాట, భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేయ దేవుడను నేనే. దేవుడు మాట్లాడుతున్న తీరు చూస్తే బహు ఆశ్చర్యం అనిపిస్తుంది. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అంటాడు. తరచుగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన కుడి చేయి గురించి ఎందుకు మాట్లాడుతూ వచ్చాడు? మీరు ఏ మనిషినైనా గమనించండి, అతని కుడి చేతికున్నంత బలం అతని ఎడమ చేతికి ఉండదు. మరి దేవునికి కూడా అటువంటి వ్యత్యాసం ఉంటుందా? ఎంత మాత్రం కాదు. కానీ మానవులమైన మనము ఆ అంశాన్ని చక్కగా గ్రహించగలగటానికి దేవుడు అలా మాట్లాడుతున్నాడు. అంత గట్టిగా నేను పట్టుకుంటానని అర్థం. దేవుడు ఇలాగున మన పితరులకు కేవలం వాగ్దానం ఇవ్వడం కాదు, కానీ ఆయనే వారితో నడిచాడు. వాగ్దాన దేశపు దిశగా వెళ్తున్నప్పుడు ఎదురవుతున్నటువంటి శత్రువును చూసి భయపడకుండా, ఇదిగో నేను మీకు ముందుగా వెళ్తున్నాను, నేను మీతో వచ్చు దేవుడైన యెహోవాను, ఆయన నిన్ను విడవడు, ఎన్నడు ఎడబాయుడు అంటూ యాకోబును, తన ఇజ్రాయేలును గమ్యస్థానాన్ని చేర్చాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 11, 12 వచనాలు చూస్తే శత్రువులకు సంబంధించి కొన్ని విషయాలు రాయబడుతున్నాయి. నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీతో కలహించువారిని వెతుకుదు గాని వారిని కనుగొనలేకపోదు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అభావులవుదురు. యుద్ధము జరిగిన పిమ్మట యుద్ధంలో గెలవడం సరే, యుద్ధం అనేది ఇరు పక్షాల్లో ఎంతో కొంత గాయాన్ని మిగులుస్తుంది, కొంతైనా నష్టం వాటిల్లుతుంది. యుద్ధములు లేకుండా ఉండేటువంటి నెమ్మది గల స్థితి ధన్యకరమైంది. మీకు ఉదాహరణ చెబుతాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనంలో దావీదు ఎప్పుడూ ఊహించని ఒక మాట వినాల్సి వచ్చింది దేవుని యొద్ద నుండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీ విస్తారముగా రక్తం ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించేవాడవు. నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదకి ఓడ్చితివి. సో దావీదు యెహోవా పక్షాన యుద్ధానికి వెళ్ళాడు. గొలియాతుతో ప్రారంభమైంది. ఇక దావీదు చేసిన ప్రతి యుద్ధం దేవుని ప్రజల పక్షానే. ఒక మాటలో చెప్పాల్సి వస్తే దావీదు యెహోవా యుద్ధాలు జరిగించాడు. కారణం ఏదైనా, ఎక్కువగా యుద్ధాలు చేశాడు గనక, బహుగా రక్తం ఒలికించాడు గనక ఆ చేతుల మీదుగా తన మందిరాన్ని కట్టించను అంటున్నాడు దేవుడు.
నిజంగా ఇది దావీదు హృదయాన్ని ఎంతగా నొప్పించుంటుందో మీరు ఆలోచన చేయండి. దేవుని నీతి న్యాయములు ఎదుట మనము లోబడక తప్పదు. దావీదు అందుకు శిరసావహించాడు. తన కుమారుని ద్వారా దేవుడు ఒక గొప్ప మందిరాన్ని కట్టించబోతున్నాడని ఎంతో సంతోషించాడు. పైగా దేవుని స్తుతించాడు కూడా. పాఠం వింటున్న మనము ఆధ్యాత్మికమైన భౌతికమైన పోరాటాల్లో పోరాటం గొప్ప విషయం కాదు, కానీ వీలైనంత వరకు పోరాటాలు లేకుండా సమాధాన స్థితి పొందే దిశగా మనం ఆలోచన చేయాలి. 2 దినవృత్తాంతములు 14వ అధ్యాయము 6వ వచనం. ఇది యెహోవా ఆశీర్వాదం కూడా. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవడం చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. రాజైన ఆసా దినాల్లో దేవుడు యుద్ధాలు లేకుండా చేశాడట. అయితే ఆ ఆస అంటున్నాడు, మనము మన దేవుడైన యెహోవాను ఆశ్రయించితిమి గనుక ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసి ఉన్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. సువార్త పక్షాన పోరాటం తప్పదు, కానీ కొందరి జీవితాల్ని కుటుంబాల్ని చూస్తున్నప్పుడు అనవసరమైన పోరాటాలతో అలసిపోతూ కనపడుతుంటారు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుని యొక్క సమాధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అది పైగా మీ తలంపులకు మీ హృదయమునకు కావలి ఉండాలి అంటున్నాడు. కీర్తన 144 చివరి వచనాలు చూడండి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, మా వీధులలో చొరబడుటైనను ఉరుకులెత్తుటైనను లేదు, వాటిలో శ్రమగల వారి మొర వినబడుటైనను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని రాయబడింది. జొరబడుట, ఉరుకులెత్తుట, కేకలేయుట ఇదేది కనిపించట్లేదు. దేవుడిస్తున్నటువంటి నెమ్మది. అవును, 40వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు కదా, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి, ఆమె యుద్ధకాలం సమాప్తమైందని. పాఠం వింటున్నటువంటి మీ జీవితాల్లో ఒక్కొక్క వాగ్దానాన్ని నా దేవుడు స్థిరపరచాలన్నది నా ప్రార్థన. కృప మీకు తోడేనుగాక. పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడేనుగాక. గాడ్ బ్లెస్ యూ.